విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు ఆధ్వర్యంలో శ్రీ శ్రీ దుర్గాలమ్మ గుడి కల్లుపాకల ప్రసాద్ గార్డెన్ వెలంపల్లి పండవీధి ఏరియాలో ఎన్నికల ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్థానిక 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు ఇంటింటికి ప్రచారం చేస్తూ మీ అమూల్యమైన ఎమ్మెల్యే ఓటును జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్కి అనగా గాజు గ్లాస్ గుర్తుకు, అలాగే మీ అమూల్యమైన ఎంపీ ఓటుకు తెలుగుదేశం అభ్యర్థి భరత్కి సైకిల్ గుర్తుపై వేసి మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది. నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో యొక్క ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా గత 10 సంవత్సరాలుగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పరిపాలనని చేతికి అందించినా, పాలనని చేతికి అందించినా సరే దక్షిణ నియోజకవర్గంలోనే కాదు 35వ వార్డులోనే కాదు ఎక్కడా కూడా ఒక ప్రయోజనమైన బిల్డింగ్ కానివ్వండి, ప్రజలకు ఉపయోగపడే పరిపాలన కానివ్వండి సాగించాలని ఒక అసమర్థత మా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు. అటువంటి మాజీ ఎమ్మెల్యే అసమర్థ పాలకుని ఇక్కడున్న ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరు కూడా రేపు మే 13 ఎలక్షన్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో సైకిల్ గ్లాస్ పై ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకుని పాలన మారాలి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న యువత తాలూకా భవిష్యత్తు మారాలి. అలాగే రాబోయే రోజుల్లో ఎంపీగా శ్రీభరత్ గారిని ఇక్కడ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో మనం గెలిపించుకునేటట్టయితే మన విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వంశీ గారి పరిపాలనలో, అలాగే విశాఖ పార్లమెంట్ పరిపాలనలో భరత్ గారి తాలూకా హయాంలో ఎన్నో ఇండస్ట్రీలు వచ్చి ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న యువతకి ప్లేస్మెంట్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం దశ దక్షిణ నియోజకవర్గం దశ మారుతుందని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఈ రోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ 35వ వార్డు పరిధి కల్లుపాకల ప్రాంతంలో మొదలు పెడతా ఉన్నామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో యొక్క ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా గత 10 సంవత్సరాలుగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పరిపాలనని చేతికి అందించినా, పాలనని చేతికి అందించినా సరే దక్షిణ నియోజకవర్గంలోనే కాదు 35వ వార్డులోనే కాదు ఎక్కడా కూడా ఒక ప్రయోజనమైన బిల్డింగ్ కానివ్వండి, ప్రజలకు ఉపయోగపడే పరిపాలన కానివ్వండి సాగించాలని ఒక అసమర్థత మా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు. అటువంటి మాజీ ఎమ్మెల్యే అసమర్థ పాలకుని ఇక్కడున్న ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరు కూడా రేపు మే 13 ఎలక్షన్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో సైకిల్ గ్లాస్ పై ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకుని పాలన మారాలి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న యువత తాలూకా భవిష్యత్తు మారాలి. అలాగే రాబోయే రోజుల్లో ఎంపీగా శ్రీభరత్ గారిని ఇక్కడ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో మనం గెలిపించుకునేటట్టయితే మన విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వంశీ గారి పరిపాలనలో, అలాగే విశాఖ పార్లమెంట్ పరిపాలనలో భరత్ గారి తాలూకా హయాంలో ఎన్నో ఇండస్ట్రీలు వచ్చి ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న యువతకి ప్లేస్మెంట్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం దశ దక్షిణ నియోజకవర్గం దశ మారుతుందని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఈ రోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ 35వ వార్డు పరిధి కల్లుపాకల ప్రాంతంలో మొదలు పెడతా ఉన్నామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం.